పలు దొంగతనాల కేసులలో ఉన్న నేరస్తుడిని అరెస్ట్ చేసి మరియు రిమాండ్కి తరలించినట్టు డీఎస్పీ కె శివరాం రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఫిర్యాదురాలు అయిన మంచికంటి లక్ష్మమ్మ తండ్రి పర్వతాలు నల్గొండ పట్టణంలోని మున్గోడ్ రోడ్డు ఈద్గా ఎదురుగా అక్టోబర్ 24 రాత్రి సమయంలో తన ఇంటిలో ఉన్న సాయిబాబా గుడిలో గుర్తు తెలియని దొంగలు పడి గుడిలో ఉన్న 1 తులం బరువు గల వెండి చైన్, 2 తులాల బరువు గల వెండి లాకెట్, గుడిలోని కుంగి పగులగొట్టి అందులో ఉన్న సుమారు 4,000 రూపాయలను దొంగిలించుకుని వెళ్లిపోయారని దరఖాస్తు ఇవ్వగా నల్గొండ 1వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ క్రైమ్ నెంబర్ 280/2024 విభాగము 331/4/305A BNS 457 380 IPCలో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారని నల్గొండ డీఎస్పీ వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ఈ నెల 1న వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న డ్యూక్ బైక్ని ఆపి డాక్యుమెంట్ అడగగా అనుమానాస్పదంగా సమాధానాలు చెప్తూ ఉండడంతో అదుపులోకి తీసుకొని విచారించగా అతను అట్టి మోటార్ సైకిల్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసినట్లు ఒప్పుకొని అదేవిధంగా నల్గొండ 1వ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్గోడ్ రోడ్లో సాయిబాబా గుడిలో దొంగతనం చేసిన విషయం కూడా ఒప్పుకున్నాడని తెలిపారు. అతని నుండి వెండి చైన్, వెండి బిల్లని అతని నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నేరస్తుడు గతంలో నల్గొండ 1 టౌన్, 2 టౌన్, సంగారెడ్డి, గుంటూరు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 6వ దొంగతనాలు చేసి అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే జైల్లో పరిచయమైన ధనవత్ తిరుపతితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ఇంట్లో దొంగతనం, నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం, ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆటో దొంగతనం, నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో దొంగతనం, హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో దొంగతనం మొత్తం 8 చేశాడని తెలిపారు. ఈ నేర ఛేదనలో పాల్గొన్న పోలీస్ అధికారులు ఏ రాజశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, ఎస్ఐ యు సురేష్, సిబ్బంది విష్ణు, షకీర్, దుర్గయ్య, సైదుల్ని అభినందించారు.